హలో గాయ్స్, ఈరోజు అయితే మేము ఉగాది రోజు చాలా సరదాగా బీచ్కి వెళ్ళి వద్దామని మేము వచ్చాం. ఈ బీచ్లో ఏదో టైంపాస్గా ఉండాలని జొన్నపట్ల తీసుకొని మేము తింటున్నాం. ఇక్కడ బీచ్లో అయితే టూరిస్ట్గా అయితే చాలా అంటే చాలా మంది వస్తున్నారు. ఇది చాలా అంటే చాలా మంది వచ్చున్నారు. ఈవినింగ్ పూట బీచ్కి వచ్చినట్టయితే ఇలా గుర్రాలు అనేవి పెడుతుంటారు. మీరు ఇలా గుర్రం ఎక్కి మీరు పిల్లలతోన పెద్దవాళ్ళైనా ఎక్కి ఎంజాయ్ చేయాలి. గాయస్, ఇక్కడ గుర్రం ఎక్కి మనం తిరగడానికి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ తిప్పుతారు ఫ్రీగానే, డబ్బు సంపాదించవచ్చు ఇలా గుర్రాలు పెట్టుకొని. చూడండి, చాలా అంటే చాలా మంది టూరిస్ట్ గాయస్ వచ్చి బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బీచ్కి ఎక్కువగా చల్లటి గాలి అండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఈ సముద్రం అలలకి మనసు అనేది మైండ్ ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఈవినింగ్ పూట. అందుకే ఎక్కువ మంది బీచ్కి అంటూ వస్తూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. వర్షం అయితే లైట్గా ఉంది, మేఘాలు జిల్జిల్మంటున్నాయి. ఇక్కడ వంట ఉంది, వంట కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తారేమో. పిల్లలు ఫ్యామిలీస్ ఎక్కువగా ఫ్యామిలీసే వచ్చారు. ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, చాలా అంటే చాలా మంది. ఈవినింగ్ పూటే ఎక్కువ మంది ఇలా టూరిస్ట్ గైడ్స్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. కొంచెం వర్షం పడేటట్టు ఉంది, మేఘం కొంచెం చూసారా. ఈరోజు మేఘంకి అయిపోతాం. అది సిప్ అయితే వచ్చింది, సిప్ వచ్చి ఇక్కడ ఆగి ఉన్నది. అలలు అయితే మామూలుగా లేదు, సైలెంట్గా వస్తున్నాయి. మళ్ళీ గట్టి గోపుమని వస్తున్నాయి. బీచ్లో చాలా పెద్ద అలలు. ఇక్కడికి వచ్చే ఆడుకోవడం అంటే చాలా డేంజర్, ఎందుకంటే అంత పెద్ద అలలు వస్తున్నాయి. మనం ఇక్కడ ఆడుకున్నామంటే మనకే అలలు లాక్కెళ్ళిపోయేటట్టు అంత పెద్ద అలలు వస్తున్నాయి. సో గాయ్స్, మీరు అరకు బీచ్కి వచ్చినప్పుడు ఎక్కువగా సిప్పులు ఇక్కడ ఉండడం వలన, సిప్స్ రావడం వలన ఆ సిప్స్ కదలికలకి అలలు అన్నమాట ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అండ్ ఎక్కువ అలలు ఏర్పడడం వలన ఇక్కడ ఆడుకోవడానికి కూడా స్పేస్ లేనట్టు అయిపోయింది. చూడండి, టూరిస్ట్ గాస్ అయితే చాలా అంటే చాలా మంది వచ్చింటారు. అలా మనం సరదాగా ఉగాది రోజు ఎలా ఉంటుందో అరకే బీచ్ అనుకొని మేము అరకే బీచ్కి వచ్చాం. బీచ్లో చూస్తే మళ్ళీ ఎక్కడ ఉన్నారు ఒక్కొక్కరు. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఇలాంటి బొమ్మలు పెట్టే చిక్కులు అంటే చేతిలో పెట్టి మనం చక్కగా ఆడుకోవచ్చు. పిల్లలు అయితే ఇక్కడ గారవం చేస్తున్నారు. టూరిస్ట్ గైడ్స్ చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్, ఎక్కువగా ఫ్యామిలీసే ఎక్కువ మంది వస్తున్నారు. ఈ ఫ్యామిలీస్ ఏంటంటే ఇక్కడ కూర్చొని వాళ్ళ కబర్లు వాళ్ళు చెప్పుకుంటూ కష్టాలంటూ అలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ మనం ఇక్కడ ఈవినింగ్ పూట వచ్చినట్టయితే మళ్ళీ ఇక్కడ ఒక గేమ్ అయితే ఉన్నది. ఈ గేమ్ అంటే కొన్ని స్టిక్స్ ఇస్తారు. అరే ఎలాగనా
రింగ్స్ అన్నమాట. ఈ రింగ్స్ ఏంటంటే మన ఇక్కడ మనం అందులో ఏది పడితే ఆ రింగ్ అనమాట మనం దీంట్లో వేయగలిస్తే ఆ రింగ్ అనమాట మనకి ఇచ్చేస్తారు. ఎలా పెట్టకూడదా, దాంట్లో ఏది పడితే ఏ రింగ్ పడితే మనకి ఆ వస్తువు అనేది మనకి ఇస్తారు అనమాట. సో మనకైతే అదే 20 రూపీస్కి 6 రింగ్స్ అనమాట ఇస్తున్నారు. ఈ 6 రింగ్స్ మనం అందులో దాంట్లో అయితే మనకి ఏ సబ్బు ఏ మ్యాంగో ఏది మనం దేనికి వేయగలిస్తే అది మనకి ఇచ్చేస్తారు. మన వాళ్ళైతే ఎవరైనా అక్కడ రింగులో అంటే అక్కడ ఉన్నటువంటి సబ్బుల్లో ఎక్కడ వేయలేకపోతున్నారు. అండ్ ఈ ఆర్కే బీచ్కి వచ్చినప్పుడు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ అనేది ఇక్కడ ఎక్కువ దొరుకుతుంటుంది. మనం ఫాస్ట్ ఫుడ్ కూడా ఇక్కడ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అనేది ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఉగాది రోజు అయితే చాలా టూరిస్ట్స్ ఎక్కువ ఫ్యామిలీసే వస్తున్నారు. ఇక పిల్లలే ఎక్కువ ఆడుకునే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కూర్చో